ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. ఓకే. లేకపోతే అక్కడ చనిపోయారు ఆయన. అక్కడి నుంచి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఓకే. స్ట్రోక్ వచ్చింది అక్కడ. స్ట్రోక్ వచ్చింది. ఓకే. ఆత్మూరు అడ్మిట్ చేశారు. దానికి రామారావు బాడీ దగ్గరకు వచ్చాడు. రామారావు గారు గొప్పతనం ఏంటంటే, గొప్ప విశేషం, ఆయన తోటి పరిచయం తక్కువ రాజారావు గారి దగ్గర. కానీ ఆయనంత గొప్ప టెక్నీషియను, గొప్ప ఆర్టిస్ట్ అని తెలిసి నాటకాలలో ఆయన వచ్చి డెడ్ బాడీ దగ్గరకు వచ్చి చూసి అలా నిలబడిపోయి పిలిచి ఏమిటి అని అడిగితే అన్నారు, ఏమి లేదన్నారు. జమున గారు ఫస్ట్ తీసుకొచ్చిన జమున గారు కదా, పిలవండి అన్నాడు. పిలిచి మనం పూనుకోవాలమ్మా అని చెప్పి ఆయన పూనుకొని వీళ్ళందరూ కలిసి కలెక్ట్ చేసి ఆయనకు ఆ ఫ్యామిలీకి ఒక ఇల్లు, పిల్లలు ఆవిడ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది మహానుభావుడు రామారావు గారు. గరికపాటి రాజారావు గారి కుటుంబానికి. ఓకే. అది మర్చిపోలేని అనుకుంటాం. అలాగా. కానీ వాళ్ళిద్దరి మధ్య అప్పుడు ఆ విభేదాలు తలెత్తినప్పుడు ఇది ఇక్కడోసారి మళ్ళీ కురుక్షేత్రానికి కూడా నవ్వుకున్నాడు ఆయన. ఆయన కూడా ఇదిగానే తీసుకున్నాడు. ఆ తర్వాత సీతారామరాజు చూశాడండి ఆయన. మాకు థియేటర్లో చూసి మేము కూడా ఉన్నాం అందరం. చూసి కృష్ణ నా భూతో నా పరిస్థితి ఎంత గొప్పగా తీసావు కృష్ణ, మళ్ళీ మా వల్ల కాదు అన్నారు ఆయన. మెచ్చుకున్నాడు. ఆయనకి ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయాలని ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి ఆగిపోయింది కదా. ఎందుకంటే ఆయన గెటప్ బాగా రాలా. జగయ్య గారు వేశారు, వీళ్ళందరూ వేశారు, రాలేదు. ఎందుకంటే నేను నాటకాల్లో స్టార్ట్ చేసిన గెటప్ కదా అది. అది నిలిచిపోయింది. అదే మీరు వేసింది మాత్రం కృష్ణ గారు బాగా బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. సెట్ అయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి. దేవుడు చేసిన మనుషులు కానివ్వండి, దాని ముందు విచిత్ర కుటుంబం, ఇట్లాంటి సినిమాలు అన్నీ చేశారు కదా. అవును. వాళ్ళు ఈ చేసిన ప్రతి సినిమాలు ఇద్దరు అన్నదమ్ములే. వేరే క్యారెక్టర్ చేయలేడు. దేవుడు చేసిన మనుషుల్లో కూడా చాలా ఆయన బాగా చేశాడు. సొంత సినిమా పైగా సూట్ అయ్యారు ఇద్దరు. అవును, ఇద్దరు అన్నదమ్ముల్లాగానే. తర్వాత రామారావు ఎంత అందంగా ఉంటాడో, రాముడు గేముడు వేషం వేస్తే ఈయన కూడా అలాగే ఉండేవాడు. మోసండి కొన్ని జన్మలకి కొంతమందికి మోసపోసినట్టు కోటికి ఒకళ్ళు పుడతారట. వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతారు. అంత అందగాడు కృష్ణ గారు, అంత అందగాడు రామారావు. చివరి సినిమా వయ్యారి భామలో వగలమారు భర్తలు. అప్పుడే ఆయన ఎంటర్ అయ్యాడు పాలిటిక్స్లోకి. 82లో కదా. సో ఇప్పుడు ఆ తర్వాత కృష్ణ గారి కుటుంబం నుంచి మీకు తెలుసు, వాళ్ళ మహేష్ బాబు ఒక పెద్ద, తను కూడా తండ్రికి తగ్గ వారసుడిగా సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగాడు. మా మహేష్ బాబు సెంటిమెంట్ ఉన్న మనిషి అండి. చాలా సెంటిమెంట్ అంటే ఫ్యామిలీ సెంటిమెంటే కాదు, ఇప్పుడు మమ్మల్ని అందరిని కూడా మహేష్ బాబు సొంత మనుషుల్లాగా చూస్తాడు, దగ్గరకు తీసుకుంటాడు. అవునా? నన్ను చూడగానే చాలా గౌరవంగా చూస్తాడు. ఓకే. దానికి మేకప్ కూడా మా మేనల్లుడినే పెట్టానండి, మా చెల్లెలు కొడుకుని. ఎవరికి మేకప్? మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబుకి పనిచేసే మేకప్ మ్యాన్ వచ్చేసి మీ మేనల్లుడా? మా మేనల్లుడు. పేరు పట్టాభి. ఓకే, పట్టాభి మీ మేనల్లుడా? సొంత మేనల్లుడు. ఓకే. చెల్లెలు కొడుకు. ఓకే. అట్లా మళ్ళీ మీకు మీ వారసుడిని పెట్టేశారు, ఆ వారసుడికి మీ వారసుడిని పెట్టారు. ఇప్పుడు తనే అంటే మొదటి నుంచి తనే ఉన్నాడా? ఎప్పటి నుంచి? నేను మొదట పిక్చర్లు ఏదో చేశాను చిన్నప్పుడు కూడా వాడిని కూడా పంపించాను. ఓకే. తర్వాత అంటే మహేష్ బాబు చిన్నప్పుడు మీరు చేశారు మేకప్లు వేశారు? చిన్నప్పుడు చేశాను, కానీ మహేష్ బాబు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. ఎవరు? పట్టాభిని. ఓకే. తర్వాత కృష్ణ గారి ఇల్లు కొంచెం హనుమంతరావు గారి ఇల్లు
నువ్వు అనుభవం ఉన్న మనిషి కదా, హీరో అయ్యాడు, మీరు మేకప్ వేయాలి, నువ్వు అన్నయ్యకి అడ్జస్ట్ అవుతాడు, మీ ఇద్దరికి మేకప్ నువ్వే చెయ్యి అని నన్ను అన్నట్టుగా చెప్పారు. చెబితే కృష్ణ గారు అప్పుడు హాస్పిటల్లో దీనికి అడ్మిట్ అయ్యాడు, హార్ట్ ప్రాబ్లం. ఓకే. హాస్పిటల్లో పిలిచి చెప్పారు. ఎప్పుడు సంగతి ఇది? ఇది మన మహేష్ హీరో పోయే ముందు, రాజకుమారుడికి ముందా? రాజకుమారుడు అప్పుడు. ఓకే. నేను అన్నాను, చిన్నపిల్లాడు నా దగ్గర, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పిల్లాడు, నేను వద్దండి, నేను నన్ను లేవగానే నన్ను చూడగానే కంగారు పడతాడు, పెద్ద మీరు పెద్ద వయసులో పెద్దాన్ని కదా, పిల్లలు కదా, ఆ వయసులో ఉన్న పట్టాభిన పెడతాను, నేను చూసుకుంటాను, ఓకే అది ఇదని చెప్తే అలాగా అన్నారు. నేను అంతవరకు నేను తృప్తిగా ఉండే మనిషిని. అదే అదే నేను నా సంపాదన కొంచెం ఇబ్బంది పడతాడేమో మళ్ళీ, అంటే వయసు రీత్యా కొంచెం ఉంది కదా. అంతే, మీరు పెద్ద ఆయన, చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు మిమ్మల్ని నాన్నగారితో పాటు, కొంచెం ఏదన్నా అడ్డు రావచ్చు. ఏదైనా దేనికైనా ఒక 4 రోజులు గౌరవించిన 5వ రోజు నుంచి ఏంట్రా బాబు ముసలాయన వస్తున్నాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అవును అవును, ఆయనకి లేకపోయినా ఇంకెవరైనా కలిగించవచ్చు. అదే కాకుండా మంచి కుర్రాడు, నాకు చిన్నప్పటి నుంచి కూడా గౌరవించేవాడు. అది ఇందిరమ్మ గారు కూడా నన్ను అన్నయ్య గారు అనిపించేది. ఓకే. సో పట్టాభి కూడా బాగా కలిసిపోయారు ఇప్పుడు. అంటే అప్పటి నుంచి, అంటే రాజకుమార్ నుంచి తనే ఉన్నాడా? రాజకుమార్ నుంచి అసలు అంతకంటే చిన్నప్పుడు 3 కొడుకులు యాక్ట్ చేశాడు కదా, అప్పుడు కూడా తనే చేశాడా? అప్పుడు కూడా ఉన్నాడు. నేనే అలవాటు చేశాను, నాకు అసిస్టెంట్గా పనిచేసుకోడు. ఓకే, అలవాటు చేశాడు. అప్పుడు సీతారామరాజు గెటప్ చేశాడు కదా. అవును, చిన్న బిట్టు. అవును, దానికి కూడా పట్టాభి మేకప్ వేసిన తర్వాత నేను వెళ్ళి చూసుకొని చేశాను. అట్లా తను కూడా పర్మనెంట్గా సెట్ అయిపోయాడు మహేష్కి. సో ఇప్పుడు వాళ్ళ తండ్రిని మీరు ఎలా అందంగా చూపించారో తెర మీద, ఇప్పుడు మహేష్ని చూపించరు కనుక పట్టాభి కూడా మంచి పెయింటర్ అండి. అవునా? నా లక్షణాలు చాలా ఉన్నాయి. ఓకే, మంచి టెక్నీషియన్. ఓకే. సో మీరు చూశారు కదా, ఇప్పుడు ఒకేసారి కుటుంబంలో తన 3 కోల్పోయాడు ఒకే సంవత్సరం, లాస్ట్ ఇయర్. ఆ టైంలో మీరు ఉన్నాడు, గమనించారా? గమనించాను. అసలు మహేష్ పిల్లలు కానీ ఎంత అటాచ్మెంట్ అంటే, తాతగారు అంటే కొన్నుని ఏడ్చేశారండి. అలా మహేష్ బయట ప్రపంచం కూడా మర్చిపోయాడు. మహేష్కి పెద్ద షాక్ అండి అది. ఒక పక్క తల్లి, అన్న, తండ్రి పటా ఒకేసారి అలా వెళ్ళిపోవటం అనేది మనిషికి తట్టుకోలేని బాధ. అది ఆ ఫ్యామిలీలో హనుమంతరావు కానీ, అదే శాస్త్రిరావు, వీళ్ళెవరో నిలబడలేని పరిస్థితి. హనుమంతరావు లేరు అనుకోండి, అదే ఆయన ముందుగానే కాలం చేశారు. చాలా బాధాకరమైన విషయం. కృష్ణ గారికి యాక్చువల్గా ఆయన కుడి భుజం లాగా హనుమంతరావు గారు ఉండేవారు అంటారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు. అంటే కొంచెం ఆయన కూడా ధైర్యవంతుడు అంటారు. ధైర్యవంతుడు. ఈయన కొంచెం సౌమ్యుడు కదా, ఆయన కంట్రోల్ చేసేవాడు. హనుమంతరావు గారు బాగా కంట్రోల్ చేసేవాడు. ఈ మహారాజుని కానీ వీళ్ళందరిని కానీ కేకలేసి అది చేసి ఇది చేసి కంట్రోల్ చేసేవాడు. ప్రొడక్షన్ విషయంలో చూసుకుంటే ఆయనే కంట్రోల్. భోజనాలు పెట్టడం కానీ అన్నీ బాగా అసలు రామాధవరావు కూర్చోబోచ్చేదరా అనిపించేవాడు. నన్ను బాగా చూసేవాడు. పర్సనల్గా మీకు, అంటే కృష్ణ గారితో ఉన్న అనుబంధంతో మీకేమన్నా ఆయన పర్సనల్గా చేసినవి ఏమన్నా ఉన్నాయా? నన్ను అడిగేవాడు, అయినా కానీ నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలే. కాకపోతే ఒకసారి నిర్మల్ గారు ఓ 10 లక్షలు ఇచ్చింది. ఎప్పుడు? ఆవిడ 1 ఇయర్ చనిపోయే ముందు 6 నెలల ముందండి. అవునా? ఎందుకో ఆవిడ, అవరా ఏంటి అలా ఉన్నా, డబ్బు కావాలా అందే. ఇదేంట్రా ఇలా అంటుందని. నేను ఎప్పుడు ఇల్లు కొనుక్కో అంటే, నాకు ఎందుకమ్మా ఉంది కదా అని నేను ఇలా మాట్లాడేవాడిని. ఎవరికన్నా చేయండి, బయట వాళ్ళకి చేయండి అమ్మా, నాకెందుకు అనేవాడిని. అదేంటి మాధవరావు, నీకేమన్నా చెయ్యాలనిపిస్తుందయ్యా, చేసుకో అని ఆయన నవ్వేవాడు. సో ఆమె కూడా అంత మంచి హృదయం ఉన్నావా?
అలా అని ఇక ఒక 6 monthsలో 8 monthsలో చనిపోతుంది అనగానో ఎప్పుడో 1 year లోపే ఆయన పోబోయే ముందు. ఎంత కావాలి? ఒక జాల 25 కావాలా, 50 కావాలా, 8 లక్షలు కావాలి, తీసుకో అంది. ఏంటి ఇస్తారా నాకు అన్న. ఏంటి మాధవ అలా అంటారు, తీసుకోయ్యా. అంటే ఆమె ఏదో సరదాగా అంటుందేమో అనుకున్నారు. మామూలుగా అయితే ఎవరా అసలు అలాంటి చెప్పరు కదా. చాలా ఎప్పుడు అలాగే మాట్లాడేది. రామాధవరావు టిఫిన్ చేద్దాం, రామాధవరావు భోజనం చేద్దాం, ఇలా. సరే అది వేరే విషయం. ఇల్లు కొనుక్కో, మెడ్రాసులో ఉంది కదమ్మా నాకు అంటే, మెడ్రాసులో మీ ఆవిడ పేరుతో ఉంది కదా. మా ఇద్దరిని బాగా చూసేది, నా వైఫ్ భార్య భర్తలు ఇద్దరిని. మేము ఇద్దరం ఏ ఫంక్షన్కైనా మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం. హనుమంతరావు గారి, శాసగిరిరావు గారి మ్యారేజ్కి, అందరూ అన్ని మ్యారేజెస్కి మా భార్య భర్తలను ఇద్దరం వెళ్ళి చేసేవాళ్ళం, నిలబడేవాళ్ళం. అలాంటి మనిషి అంటే, సరే ఒక 10 ఇవ్వండి అన్న, తీసుకో, చెక్ రాసి తీసుకో. 10 చాలా మా ఆవిడతో అంటే, ఎందుకయ్యా తీసుకున్నాం, ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆవిడ ఇలా. మేము ఆవిడ చనిపోయినప్పుడు నేను మెడ్రాస్లో ఉన్నాను, తెలిసింది. వెంటనే ఫ్లైట్ ఎక్కొచ్చేసి. అయ్యో, కృష్ణ గారితో ఎంత అనుబంధం ఉందో విజయనిర్మల గారితో మీకు అంతే అనుబంధం. భార్యాభర్తలు ఇద్దరు కూడా. అలాగే ఇందిరమ్మ గారితో కూడా ఆవిడ దగ్గర మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం, నా వైఫ్ నేను. వదిలి గారు అని పిలిచేది ఆవిడ. ఎవరిని? మా ఆవిడని, ఇందిరమ్మ గారు. అవునా? మహేష్ వైఫ్, అదే మదర్, కృష్ణ గారి మొదటి భార్య. రండి రండి అని పిలిచేది. వదిన గారు అని పిలిచేవాడు మీ ఆవిడని. కానీ మొత్తానికి అంటే మిగతా సినిమా ఫ్యామిలీలో, ఏ ఫ్యామిలీలో కూడా అలాంటిది అరుదైన దృశ్యం కనిపించదు మీకు. ఎందుకంటే ఇద్దరు భార్యలు, ఆళ్ళు వీళ్ళు కలిసిపోయి ఉండటము. ఇప్పుడు నరేష్, ఒక నరేష్, ఇంకో పక్క ఈ మహేష్, రమేష్, వీళ్ళ మధ్య కూడా కొంచెం అలా అండర్స్టాండింగ్ అనేది ఉండేదంట కదా. అట్లా ఉండేది. గొడవలు పట్టాలు అట్లాంటివి ఏమి ఉండదు. అదే ఈ మధ్యకాలంలో కొంచెం జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఏమంటారు మీరు? అదే నరేష్ గారికి సంబంధించి పర్సనల్ మనం ఏమనగలం. అదే అది ఆడు కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల మీకు బాగా. నరేష్ కూడా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. మరి ఎందుకు జరిగిందో తెలియదు. ఇప్పుడు అంటే కృష్ణ గారిని తలుసుకోగానే మీకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చే విషయం ఏంటి? నాకు నిజం చెప్పాలంటే కళలు వస్తాయి. ఎప్పుడు కళలు షూటింగ్లో ఉన్నట్టు ఇప్పుడు కూడా వస్తాయండి. అంటే కృష్ణ గారు మీరు షూటింగ్లో ఉన్నట్ట? షూటింగ్లో ఉన్నట్టు, ఏమయ్యా జోక్ చేసినట్టు ఆయన ఏదో అక్కడి నుంచి దూకే చూద్దాం అంటుంటే, ఎందుకంటే అలా అంటారు, మాధవ కాళ్ళు ఇరుగుతాయి దొక్కు అంటుంది ఆవిడ. ఇలాగా ఇలాగా గమ్మత్తైన కళలు వస్తుంటాయి. అసలు నాకు ఇక ప్రపంచం ఏముంది, అదేగా.